గల్ఫ్లో ఏదో కోట్ల రూపాయలు వస్తాయని నమ్మడం అమాయకత్వం. ఎంతమందిని ఎన్నిసార్లు రెస్క్యూ చేసి పట్టుకొచ్చినా ఇంకా ఇంకా మోసపోతూనే ఉంటారు. మోసం చేయడానికే వాళ్ళు ఉన్నారు, మోసపోవడానికి మనం ఉన్నామేమో తేల్చుకోవాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాతన లోకేష్ స్వయంగా మాట్లాడి కనీసం 10 మందిని కాపాడు ఉంటారు. అయినా మళ్ళీ పోతూనే ఉంటారు. వెళ్ళటం అక్కడేదో ఇలా కూర్చోబెట్టి, ఎవడైనా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడా? ఏ దేశముడైనా సరే. పెద్దగా పని ఉండదండి, చిన్నపాటి పని చేస్తే చాలు మీకు డాలర్లో డబ్బులు వచ్చేస్తే $1000 అంటే భారతదేశంలో 80,000 రూపాయలు వచ్చేసినట్టు అని చెప్పేస్తారు. ఇట్లాంటిది తప్పుడు ప్రచారాలను నమ్ముకుంటారు. అక్కడికి పోతే అయ్యేటటువంటి అప్పులు చేసి వెళ్తున్నారు. ఈ బ్రోకర్ల వ్యవస్థని కనుక మనం లోపల వేయకపోతే, ఎందుకంటే చట్టబద్ధంగా ఉండేటటువంటి దాన్ని పంపించమనండి, నష్టం లేదు. చివరి కాంబోడియాలో చిక్కుకుపోయిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎంతమంది అంటే, మనకి విదేశీ మోజు ఎక్కువ. అక్కడికి వెళ్ళి మనం పాచి పని చేసినా పర్లేదు, ఇక్కడ మాత్రం వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్లో ఉంటాం. ఈ ఫీలింగ్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు బ్రోకర్లు, విదేశాల్లో ఉన్నటువంటి అసాంఘిక శక్తులు. మోసపోతున్నామని తెలిసినా నేను మోసపోన్లే, నా తెలివితేటల ముందు వాళ్ళెంత అనేటటువంటి ధోరణిలో ఉండి చివరికి అప్పుల పాలవుతున్నటువంటి పేదలు ఎక్కువ మంది అవుతున్నారు. ఈ మోసానికి విరుగుడు చట్టం తన పని తాను చేయడం.